హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టైం 4 o'clock అయింది. సో లెట్స్ స్టార్ట్ ద డే. సో నా తమ్ముడు ఊరికి వెళ్తుండే డ్రాప్ చేసి వచ్చా ట్రైన్కి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మన డేని స్టార్ట్ చేస్తాం. సో లెట్స్ గో. ఫస్ట్ టైం అయితే లాక్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ దెన్ యా, పొద్దుగాల లేచినాను. సో డన్, లెట్స్ గో బ్రో. అంత వద్దు నాన్న, గుద్దు మూసుకొని. సో షూలు వేసుకొని రన్నింగ్కి స్టార్ట్ అయిపోదాం. స్ట్రెచ్చింగ్స్ చేసుకొని ఇలానే ఉంటుంది ప్రతిరోజు. కాకపోతే ఈరోజు మన తమ్ముడిని రైల్వే స్టేషన్కి ఇడిసి వచ్చిందో ఎక్స్ట్రా పని, ఎక్స్ట్రా బాధ్యత అనుకుందాం. అది కుదిరిందనమాట. అలా రెడీ ఇడియట్. ఈ సాక్స్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే 5 years అయింది కొని, ఇంకా పోలే. కంపెనీ వచ్చి కలంజీ డెకాథ్లాన్ ప్రోడక్ట్. చైనా వాడు జపాన్ వాడో తెలియదు కానీ మంచి బిల్డ్ క్వాలిటీ. ఎంత రూడ్గా వాడతానంటే నేను సైగ్గా వాడతా. 5 years అంటే మీరు లెక్కేసుకోండి, ఇంకా ఎలాస్టిక్ పోయిండ్లే. పాప మమ్మీనో ఆంటీనో ముగ్గేసింది. బండి బయటకు తీసుకునేటప్పుడు అప్పుడే చెడకు పరదొబ్బిన. సారీ మమ్మీ. సో స్ట్రెచింగ్స్ చేసుకొని రన్ చేసేద్దాం. ఇప్పుడు టైం వచ్చి 4:49 అయింది. ఓ మై గాడ్, సో బ్యాడ్. యాక్చువల్లీ వింటర్ ఆర్కి 1 week నుంచి వీడియోస్ రావట్లేదు, ఎందుకంటే ఇంటర్నల్స్ ఉండే. బట్ వింటర్ ఆర్క్ ఛాలెంజ్ని మాత్రం బ్రేక్ చేయలేదు. అండ్ 2 days నుంచి ఎందుకో కోపం వస్తుంది. ఎందుకు అంటే వీడియోస్ చేయలేదు ఏమో, అందుకే అనిపిస్తుంది. సో మేబీ ఉండొచ్చు. సో 1 week నుంచి వీడియోస్ రావట్లేదు, ఎందుకంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ ఉంటుంది. అండ్ ఈరోజు నుంచి వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా. తెలీదు, టుక్లా ఫన్ అనుకుంటున్నా. సో లెట్స్ గో. స్ప్రైన్ చేసి డిప్స్ సిటప్స్ చేసి
చేద్దాం. ది ఎండ్. వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కోల్డ్ షవర్ టైం. దాని తర్వాత మెడిటేషన్కి అయితే దిగుదాం. కళ్ళు మూసుకో. సన్ రైజ్ అవుతా ఉంది. ఇంకా సన్ రాలేదు, కానీ ద గోల్డెన్ షాడో వచ్చింది. చూపిస్తాను చూడండి, ఇట్స్ బ్యూటిఫుల్. ఆరెంజ్ షాడో, గోల్డెన్ షాడోనో ఆరెంజ్ షాడోనో నాకు తెలియదు. వీడియోలో అయితే ఆరెంజ్ చూపిస్తుంది, ఇక్కడైతే గోల్డ్ చూపిస్తుంది, మళ్ళీ రెడ్ చూపిస్తుంది. సన్ రైజ్ అయితే అవుతుంది, కాకపోతే సన్ ఇంకా వచ్చింది లేదు, షాడోస్ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది బ్రో. ఐ థింక్ అందుకే అనుకుంటా మార్నింగ్ లేస్తే ఒక ఫీల్ గుడ్ ఉంటుంది. విభూతి. మీరు కూడా దేవుణ్ణి నమ్ముతారా? నేనైతే నమ్ముతా, కానీ ఓ లెవెల్ వరకు అంతే. అంతా ఆయనే వచ్చేసేస్తాడు అనుకో, కూర్చేసలేం కదా, కూర్చోలేం కదా. ఒకప్పుడు నమ్ముతా అండి, ఇప్పుడు 50-50. అంటే 50-50 అంటే అందులోనూ ఉంది. అంటే నా పని నేను చేస్తా, మిగతాది అంతే. సో మెడిటేషన్ టైం, లెట్స్ గో. ఎందుకో సూర్యారావు రాలేదు ఈరోజు, కానీ మనం సూర్య నమస్కారం చేసేద్దాం. సూర్య నమస్కారం చేసేటప్పుడు కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలు కూడా చదువుకొని చేయాలి. కానీ నాకు ఆ మంత్రాలు ఇంకా రావు, ఇప్పుడే స్టార్ట్ చేసిన సూర్య నమస్కారం. సో ముందు రోజులు చదువుకొని చేస్తాం. సో ఇలా 3 సెట్స్ చేయాలి. 3 సెట్స్, కొందరు 5 సెట్స్, కొందరు ఇంకా పిచ్చోళ్ళు ఉంటారు 108 సెట్స్ చేస్తారు. అలా చేయకూడదు, తప్పు. మ్యాక్సిమం 4 to 7, లేక 5 to 8 అంతే. 8 కూడా చాలా ఎక్కువ, బెస్ట్ 7 లాస్ట్. ఎందుకు చేసుకోవాలి యోగా అంటే, బ్రో ఇది నీ లైఫ్ బ్రో, ఇది నీ హెల్త్, నువ్వే కాపాడుకోవాలి అంతే. వస్తున్నాడు సూర్యారావు వస్తున్నాడు బ్రో, వస్తున్నాడు. షార్ట్ బాగుంది. టైం ల్యాప్ పెట్టేస్తాం ఇప్పుడు, సూర్యారావు లేసేది. మన ఓట్ మీల్ అయితే రెడీ అయింది. కోల్డ్ అయిన తర్వాత తినాలి. వెరీ కోల్డ్, వేరే అవుతానులే, అది వేడి చాలా ఉంది.
కాలేజ్కి వెళ్తున్నా, ఇప్పటికైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కాలేజ్ టూర్ మళ్ళీ మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. బాయ్.